Hello guys, welcome to AKS Academy. This is Raj Economy faculty. మనం రీసెంట్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు గ్రూప్ 3 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 3 ఎగ్జామ్ కండక్ట్ చేస్తే దాంట్లో ఎకానమీ పేపర్ మీద మనం అనాలిసిస్ చేద్దాం ఈరోజు. అండ్ ఎకానమీలో మనకు 150 మార్క్స్ ఉంటే ఫస్ట్ పోర్షన్గా మనం ఇండియన్ ఎకానమీలో 100 క్వశ్చన్లు మనం డిస్కస్ చేద్దాం. 100 క్వశ్చన్స్కి మనకు క్వశ్చన్స్ ఎలా అడిగాడు, సో దానికి ఆన్సర్ మనం ఏంటి అనేటువంటిది, ఇక్కడ ఆన్సర్ కీ అనేటువంటిది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. నా ద ఫస్ట్ క్వశ్చన్, 2025 మార్చి 31 నాటికి ఈ క్రింది వాటిలో ఏవి కోశ బడ్జెట్ నిర్వహణ నియమాల ప్రకారం సాధారణ ప్రభుత్వ రుణం మరియు కేంద్ర ప్రభుత్వ రుణం యొక్క పరిమితులు స్థూల దేశోత్పత్తిలో వరుసగా అని అన్నారు. ఎఫ్ఆర్బిఎం చట్టం అనేటువంటిది 2003లో వచ్చిన తర్వాత ఎఫ్ఆర్బిఎం చట్టం జీడిపిలో కేంద్ర రాష్ట్రాల రుణ వాటా గురించి చెప్పింది. సో ఇక్కడ మనం ఆన్సర్ ఏంటంటే 60:40 తీసుకోవచ్చు. అండ్ అగైన్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం పరిమాణంలో సేవారంగ వాటా సుమారు అంచనాలు 23-24 ప్రకారం తీసుకుంటే సేవారంగ వాటా ఎంత అని అడుగుతా, డైరెక్ట్ 55%, నో డౌట్ ఎట్ ఆల్. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 50% కంటే ఎక్కువ వాటా. బట్ ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి క్వశ్చన్ అడిగింది 53, 58, 50, 52, 55 అని అడిగింది. ఓకే, సో డైరెక్ట్ మనకి 55%. దాని తర్వాత థర్డ్ క్వశ్చన్, ఈ క్రింది పద్ధతులలో వీటిని భారతదేశంలో స్థూల దేశోత్పత్తి కొలవడానికి ఉపయోగిస్తారు. అంటే స్థూల దేశోత్పత్తి అంటే జీడిపిని కొలవడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారని చెప్పండి. దానిలో పొదుపు పద్ధతి, ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి. జాతీయ ఆదాయాన్నైనా దేశోత్పత్తినైనా లెక్కించడానికి సో మేజర్లీ ఉపయోగించే పద్ధతులే ఉత్పత్తి, మదింపు, ఆదాయ, వ్యయ. సో కాబట్టి మనకు బి, సి అండ్ డి ఆన్సర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశ జనాభాకు సంబంధించింది ఈ క్రింది భావనల రాయము. భారతదేశ జనాభాకు సంబంధించింది ఈ క్రింది భావనలను రాయము అని చెప్పాను. వివరించండి, పరిగణించండి అని చెప్పాను. 1, జనాభాలో నిరుద్యోగులకు ఉన్న వ్యక్తుల శాతాన్ని నిరుద్యోగిత రేటు అన్నాడు. సో ఇక్కడ జనాభాకు సంబంధించినటువంటి ఒక అంశం అడిగి మనకి ఏం అడగడం జరిగిందనంటే నిరుద్యోగులు. అంటే మనం ఇక్కడ తీసుకుందాం కన్సిడర్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు పాపులేషన్, అంటే సేమ్ క్వశ్చన్ అడిగింది. జనాభాకు సంబంధించినటువంటి దాంట్లో నిరుద్యోగిత గురించి అడిగింది. జనాభాలో నిరుద్యోగులుగా ఉన్న వ్యక్తుల శాతాన్ని నిరుద్యోగిత అంటారు. నిరుద్యోగిత తీసుకోవాలంటే మొత్తం జనాభా తీసుకోరు. నిరుద్యోగిత తీసుకోవాలంటే లేబర్ ఫోర్స్ తీసుకుంటారు, శ్రామిక శక్తి తీసుకుంటారు. శ్రామిక శక్తి అంటే 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న జనాభాను శ్రామిక శక్తి అంటారు. కాబట్టి ఇది రాంగ్. మనకు జనాభాలో భారత్ పొందిన వ్యక్తుల శాతాన్ని కార్మిక జనాభా నిష్పత్తి అని పిలుస్తారు. ఇది నిజం. ఎందుకంటే దేశంలో ఉన్న జనాభా శ్రామిక శక్తి తెలుస్తుంది. మొత్తం దేశంలో ఉన్న జనాభా 140 కోట్లు అయితే దాంట్లో శ్రామిక శక్తి వయస్సు అడిగిండు. శ్రామిక శక్తి అంటే 15 నుంచి 49 సంవత్సరాలు, 59 సంవత్సరాలు. కాబట్టి 15 నుంచి 49 సంవత్సరాలు ఉన్న వాళ్ళని ఏమంటాం మనం? శ్రామిక శక్తి అంటాం. అంటే మొత్తం జనాభాలో శ్రామిక శక్తి గురించి చెప్తుంది. దిస్ ఇస్ ద రైట్. అండ్ అగైన్ భారతదేశంలో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసు కల జనాభాను చేసే 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసు కలిగిన జనాభాను పనిచేసే వయసు జనాభాగా పరిగణిస్తారు. యాక్చువల్లీ 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న శ్రామిక శక్తిని ప్రభుత్వం 15 నుంచి 64 కన్సిడర్ చేసింది. ఓకే, దిస్ ఇస్ ద రైట్. కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు? సో బి అండ్ సి. ఓకే, దిస్ ఇస్ ద రైట్ వన్. రైట్. సో ఇక్కడ 5వ క్వశ్చన్, 2021-22లో ప్రధాన రంగాలను భారతదేశ ఎగుమతులలో ఆ రంగాలతో వాటాతో అమెరికన్ డాలర్లలో జతపరచండి అని అన్నాడు. అంటే భారతదేశంలో విభిన్నమైనటువంటి ఒక రకాల వస్తువులు ఉత్పత్తి జరుగుతున్నాయి. ఈ ఉత్పత్తి మనం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఆ ఎగుమతి దేశాలలో అమెరికా డాలర్లలో దాని యొక్క పర్సంటేజ్ చెప్పు అని అన్నాడు. రైట్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వ్యవసాయ మరియు అనుబంధ పరిశ్రమలు, అనుబంధ రంగాలు, ముడి, అంటే ఇక్కడ ముడి ఓర్స్ అన్నాడు, మరియు ఖనిజాలు, తయారీ వస్తువులు, క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోల్. ఇక్కడ సింపుల్గా మనం చెప్పచ్చు భారతదేశం నుంచి తయారైనటువంటి మొత్తం వస్తువులలో సో మేజర్లీ ఏంటంటే ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ ద కాంట్రిబ్యూషన్, తయారీ వస్తువులు అని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ మనకు ఒక్కటి సింపుల్గా తెలిస్తే తయారీ వస్తువులు అని అంటే ఇలా, అంటే C1 మేజర్గా మనం ఇక్కడ సో డిస్కస్ చేయొచ్చు. ఒక C1 అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంటే దిస్ ఇస్ ద థర్డ్ వన్.
ఎందుకంటే వ్యవసాయ అనుబంధ రంగాలు 2.0 అండ్ అగైన్ బి 3. ముడి పదార్థాలు తీసుకుంటే 16.4, C1 తీసుకుంటే 67.8 అండ్ అగైన్ మిగిలిన వాడిని తీసుకుంటే D2. సో D2 తీసుకుంటే క్రూడ్ ఆయిల్ అనేటువంటి 11.9. సో ఓవరాల్గా సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 6th క్వశ్చన్ మనం ఇక్కడ చూద్దాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ అంచనాల ప్రకారం విద్య మరియు వైద్య రంగానికి సంబంధించిన వ్యయ అంచనాలు వరుసగా లక్షల కోట్లలో రాయము అన్నాడు. అంటే మనకు లాస్ట్ 2024-25 బడ్జెట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి 2024-25 బడ్జెట్లో సో మేజర్లీ వ్యవసాయ రంగానికి, మనకు విద్యా రంగానికి, ఆరోగ్య రంగానికి చేసినటువంటి ఒక ఖర్చు తీసుకుంటే సో యాక్చువల్లీ దిస్ ఈజ్ ద రైట్ వన్, దిస్ ఈజ్ ద కాంప్లికేటెడ్, బట్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని తీసుకోవచ్చు. 1.89 అంటే మనకు ద 6th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద నెక్స్ట్ వన్, నగర వన యోజనకు సంబంధించింది ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అన్నాడు. నగర వన యోజన అంటే అర్బన్ ఫారెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ మీద సో మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ నగర వన యోజన అనేటువంటి దాన్ని బేస్ చేసుకుంటే ద క్వశ్చన్ తీసుకుంటే భారత ప్రభుత్వ పర్యావరణ మరియు మంత్రిత్వ శాఖ వాళ్ళు 2016 నుంచి అమలు చేస్తున్నారు. బట్ ఇది 2020లో ఇది స్టార్ట్ అయింది. 2020 సంవత్సరంలో ఇది స్టార్ట్ కావడం జరిగింది. బట్ రాంగ్. 2020-21 నుంచి 2024-25 కంపెన్సేషన్ కింద ఒక నిధులు అనేటువంటిది అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నగరవాసుల జీవన నాణ్యత మెరుగుపడదు అంటే కాలుష్యాన్ని తగ్గించి వాళ్ళకి జీవన ప్రమాణ స్థాయిని పెంచడం. B&C ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. నౌ ఇక్కడ భారతదేశంలో ప్రణాళిక సంఘం యొక్క క్రింది ఉప చైర్మన్లను కాలక్రమానుసారం అమర్చండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ద ప్లానింగ్, ద పంచవర్ష ప్రణాళికలు తెలిస్తే మనం దీన్ని ఆన్సర్ చేయవచ్చు. అంటే భారతదేశంలో ఉప చైర్మన్లు అన్నాడు. ప్రణాళిక సంఘం యొక్క డిప్యూటీ చైర్మన్ల గురించి అడిగాను. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏ సంవత్సరంలో ఏ ప్రణాళిక కాలంలో ఉంది అనేటువంటి తెలియాలి. సో దీంట్లో మేజర్లీ తీసుకుందాం. మనకు SB చౌహాన్, ప్రణబ్ ముఖర్జీ అండ్ KC పంత్, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అని చెప్పచ్చు. ఎందుకంటే 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో SB చౌహాన్, 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రణబ్ ముఖర్జీ అండ్ అగైన్ 9th ప్లాన్ మనకు 10th వన్ తీసుకుంటే KC పంత్ అండ్ అగైన్ ఇలా. కాబట్టి మనకు సో ఇది B and D and C A. సో BDCA. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. హియర్ ఈస్ ద జాతీయాదానికి సంబంధించింది క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు అని అన్నాడు. విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, స్థిర ధరలలో జాతీయాదం ప్రజల కొనుగోలు శక్తి తెలుసుకోవడానికి నిజమైన కొలమానం. నో, దిస్ ఈజ్ రాంగ్. ఓకే, సో కాబట్టి ఒక దేశ జాతీయాదం ఆ దేశ అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. దాని తర్వాత స్థిర ధరలలో కంటే ప్రస్తుత ధరలో జాతీయాదం సంక్షేమాన్ని సూచించడం ఒక మెరుగైన సూచి. దిస్ ఈజ్ ద రాంగ్. అంటే AB రెండు కాదు. సో మనకి ఇక్కడ మేజర్ ఆన్సర్ A and B రెండు కావు. భారతదేశంలో 2021-22 4వ ముందస్తుల అంచనాల ప్రకారం క్రింది పంటలను వాటిని అధికంగా పండించిన రాష్ట్రాలతో జతపరచండి అని అడిగాను. రీజ్ ద 2021-22 అన్నాడు. కొంచెం ఇది టాస్క్ 2020-21 ఎందుకంటే మనం 2024-25లో ఉన్నాం. 2020 తీసుకుంటే మన 4 ముందస్తు అంచనాల ప్రకారం అంటే ఇది జనరల్గా పెద్దగా మారేటువంటి ఒక క్వశ్చన్ అయితే కాదు. కానీ మేజర్లీ మనకు వరి తీసుకుంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ అని చెప్పచ్చు. ఓకే, అండ్ వేరుశనగ తీసుకుంటే మనం గుజరాత్ అని చెప్పచ్చు. ఓకే, పొద్దుతిరుగుడు కర్ణాటక అని చెప్పచ్చు. పప్పు ధాన్యాలు తీసుకుంటే మధ్యప్రదేశ్ అని చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనకేంటిది A3 అండ్ అగైన్ B1. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. భారతదేశ జనాభాకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అని అడిగింది. విచ్ ఈస్ ద రైట్. ఓకే, నౌ భారతదేశ జనాభా వృద్ధి సంబంధించి 1921 సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరం అంటాం. ఇది రైట్. అండ్ అగైన్ భారతదేశంలో 2017 మొత్తాన్ని సంతానోత్పత్తి రేటు సో 1.9గా ఉందని చెప్తున్నాడు. 1.9గా ఉందని చెప్పడం జరుగుతుంది. సో యాక్చువల్లీ ఏంటంటే 19.5% ఉంటుంది. 2017 అన్న 2011 పాపులేషన్ ప్రకారం తీసుకుంటే 2.1 వస్తుంది. కానీ 2017 అని అంటే 1.9 కాదు, మనకు 1.9. సో ఇక్కడ ఓవరాల్గా 1.9
1.9గా ఉండడం. 2020లో భారతదేశ జనాభా యొక్క మతక జనాభా అంటే క్రూడ్ బర్త్ రేట్ 1000 మందికి ఎంతమంది జన్మిస్తున్నారని చూస్తే ప్రతి 10,000 జనాభా అన్నాడు. ఇక్కడ 10,000 జనాభా 24 ఉంది అని చెప్పాడు. సో కాబట్టి మనం ఇక్కడ 10,000 జనాభా అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంటే 1000 మందికి అప్పుడు ఇద్దరే అవుతారు. కాబట్టి మనం ఇక్కడ దీన్ని కన్సిడర్ చేయలేం. ఓకే, సో దట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి మనకి ఇక్కడ ఏం చెప్పచ్చు, AB అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది శిలాజ ఇంధనాలు ఉపరకాలను భారతదేశంలో 31/5/2023 ప్రకారం నాటి స్థాపిత ఇంధన ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి అని అన్నాడు. ఓకే, అరేంజ్ ద డిసెండింగ్ ఆర్డర్ అని చెప్తున్నాడు. అంటే మనకు శిలాజ ఉపరకాలు అని పిలుస్తున్నాం. అంటే శిలాజ ఇంధనాలలో దొరికే బొగ్గు, లిగ్నైట్ గ్యాస్, డీజిల్. సో దీంట్లో తీసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కువగా మనం విద్యుత్ అనేటువంటిది ఉత్పత్తి చేస్తున్నాం అనేటువంటి దాని మీద క్వశ్చన్ అడగడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ మనకు బొగ్గు మేజర్లు వస్తుంది. కాబట్టి మనకు ABCD అనేటువంటి దాన్ని రైట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ 13 క్వశ్చన్. రైట్, నౌ ద 13th క్వశ్చన్. 2024-25 కేంద్ర బడ్జెట్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం కింది మార్గాలను అవరోహణ క్రమంలో అమర్చు అని అన్నాడు. 2024-25 బడ్జెట్లో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఉండేటువంటి ఒక రాబడులు ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయని అడిగింది అంతే. అంటే భారతదేశ ప్రభుత్వానికి రెవెన్యూ రాబడులని, మూలధన రాబడులని ఇలా వస్తాయి. ఇలా వీటిని బేస్ చేసుకొని ఎక్కువ వచ్చేటువంటి దాన్ని అడిగాను. వన్ ఈజ్ ద ఆదాయం పన్ను, రుణం అనేటువంటిది తీసుకుంటే ఫస్ట్ మనకి ఏంటంటే అప్పుల ద్వారా ఎక్కువగా వస్తుంది. ఈ అప్పుల ద్వారా తీసుకుంటే రుణం, కాబట్టి C. దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేషన్ ఎక్సైజ్. కాబట్టి మనం CABD ఈజ్ ద రైట్ ఆన్సర్. భారత ప్రభుత్వం గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన, అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు విడుదల చేసిన జాతీయ ఆదాయం 2022-23 రెండవ ముందస్తు అంచనాల ప్రకారం 2011-12 ధరల్లో వ్యవసాయనుబంధ రంగాల స్థూల విలువ మదింపు వృద్ధికి సంబంధించిన క్రింది వాక్యాలలో ఏది ఒప్పని అడిగిన. ఇది జనరల్గా ఎంత పెద్దగా ఉన్నది, 3 లైన్లలో ఉంది క్వశ్చన్. కానీ ఇక్కడ సింపుల్ ఏంటంటే MOSPI అనేటువంటి వాళ్ళు మనకి జాతీయ ఆదాయం వృద్ధి రేటు గురించి మనకు చెప్పచ్చు, దేశీయ వృద్ధి రేటు గురించి. సో దీని ప్రకారం తీసుకుని 2022-23 ముందస్తు అంచనాల ప్రకారం స్థిర ధరలలో వృద్ధి రేటు ఎంత వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిందని అడిగింది. 2020-21 వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు 4%. ఇది నిజం. కోవిడ్ టైంలో ఎక్కువ వృద్ధి రేటు వచ్చినటువంటి ఒక రంగం ఏదంటే వ్యవసాయం, అది 4% వచ్చింది. వ్యవసాయం మరి అనుబంధ రంగాలు 2021-22 సంవత్సరంలో తీసుకుంటే మనకు 3% కంటే ఎక్కువ, ఇది నిజమే. దాని తర్వాత 2022-23 వ్యవసాయం మరి అనుబంధ రంగాలు వృద్ధి రేటు 8% నమోదు చేసినాయి. సో 22-23లో 8% అనేటువంటి గ్రోత్ రేట్ మనకి రాలేదు. ఓకే, సో కాబట్టి మనం A and B ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద థర్డ్ వన్ ఈజ్ ద రైట్ వన్. భారతదేశంలో క్రింది పంటలను 2023-24 పంటల ఉత్పత్తి అని అన్నాడు. ఇక్కడ ఏంటి పంటల ఉత్పత్తి అంటే ఏ పంటల ఉత్పత్తి ఎంతెంత జరిగింది, ఇది కొంచెం టాస్క్. మనం జనరల్గా ఏం చెప్తాం, ద టోటల్ అవుట్పుట్ వాల్యూ ఇంత. 2023-24 సంబంధించినటువంటి మొత్తం ఉత్పత్తి ఎంత అంటే 315 మెట్రిక్ టన్స్ అని చెప్పచ్చు. కానీ ఇక్కడ డైరెక్ట్ ఏం అడిగిందంటే ముందస్తు అంచనాల ప్రకారం జతపరచాలి, దేని యొక్క ఉత్పత్తి అనేటువంటిది ఎక్కువ వచ్చింది అనేటువంటి దాని మీద జతపరచాలి అనేటువంటి క్వశ్చన్ అడగడం జరిగింది. దానిలో మనకు మేజర్లీ ఏంటనంటే రైస్ ఈజ్ ద 137 ద ల్యాక్ ఆఫ్ మెట్రిక్ టన్స్. యాక్చువల్లీ ఇక్కడ దీంట్లో ఉన్న దాంట్లో మనకు ఆప్షన్ అనేటువంటిది లేదు. అంటే వరి రబీలో అడిగింది, వరి రబీ అనగా శ్రీ అన్న ఖరీఫ్, ఆ నూనె గింజలు ఖరీఫ్ అండ్ మొక్కజొన్న రబీ అనేటువంటిది అంటే సీజన్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటిది 2023-24లో మొత్తం తీసుకునేటప్పుడు అడిగింది. అంటే వరిలో మొత్తం ఎంత వచ్చింది అనేది, తర్వాత శ్రీ అన్న ఖరీఫ్ అన్నాడు, అంటే శ్రీ అన్న టైప్ ఆఫ్ రవి అన్నట్టు మనకు వరి అన్నట్టు. దాని తర్వాత నూనె గింజలు ఖరీఫ్లు ఎంత, మొక్కజొన్నలు రబీ ఎంత అంటే అప్పుడు మనకు ఐడియా ఉండాలి వరిలో ఖరీఫ్ ఎంత, రబీ ఎంత. మళ్ళీ వరి రకానికి చెందినటువంటి ఒక శ్రీ అన్న రైస్లో కూడా ఎంత ప్రొడక్షన్ వచ్చింది, నూనె గింజలు ఎంత, నూనె గింజలలో ఖరీఫ్ రబీ ఇలా. సో ఇది కొంచెం మన కాంప్లికేటెడ్ తీసుకోవాలి. యాక్చువల్ రైసే టోటల్ ఎంత వచ్చిందని అంటే 137 ల్యాక్ మెట్రిక్ టన్స్ వచ్చింది.
137 lakh మెట్రిక్ టన్స్ టోటల్ వరి. కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం దీన్ని కొంచెం గెట్ చేయడం కష్టం. సో దీన్ని మనం ఆప్షన్ అంటే గవర్నమెంట్ కీ ప్రకారం తీసుకోవడం ఉత్తమం. ఓకే రైట్. అంటే ఒక క్వశ్చన్ మనం స్కిప్ చేద్దాం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వ్యయార ఆదాయానికి సమానం ఉన్నాడు. దిస్ ఈస్ ద వెరీ కాంప్లికేటెడ్ డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్. యాక్చువల్లీ ఒక వ్యక్తి ఏం చేయడానికి వీలున్న ఆదాయమే వ్యయార ఆదాయం. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు నా దగ్గర నాకు జీతం ఒక 20,000 50,000 రూపాయలు వచ్చింది. సో దాంట్లో నేను ట్యాక్సులు పే చేయంగా మిగిలిన సొమ్ము ఒక 40,000. ఈ 40,000 నేను ఏం చేస్తా, వినియోగించుకుంటా. మిగిలిన దాన్ని ఏం చేస్తా, పొదుపు చేస్తా. కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బులు ఒకటి ఖర్చు పెడతాం, మిగిలిన పొదుపు చేస్తాం. ఈ రెండు కలిస్తే మనకు వ్యయార ఆదాయం. కాబట్టి ఇక్కడ అనేది వ్యక్తిగత పన్నులు, ప్రత్యక్ష పన్నులు, ఇది తప్పు. దాన్ని పర్సనల్ ఇన్కమ్ అనుకోం. వ్యక్తిగత వినియోగం, వ్యక్తిగత పొదుపు, దిస్ ఇస్ ద రైట్. ఓకే, వ్యక్తిగత ఆదాయం, వ్యక్తిగత వినియోగం తప్పు. సో ఇది తీసుకోవచ్చు. అండ్ అగైన్ 18th, ఈ క్రింది వాక్యాలను పరిగణించుము. సో ఇక్కడ ప్రతిపాదన ఏ, ప్రతిపాదన ఏ తీసుకుంటే తాత్కాలిక అంచనాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ సేవల రంగ వృద్ధి రేటు 7% కంటే ఎక్కువగా ఉంది. ఎప్పుడైనా మనం వృద్ధి రేట్లు గుర్తుపెట్టుకునేటప్పుడు అక్యురేటెడ్ గ్రోత్ రేట్ గుర్తుపెట్టుకుంటే అప్పుడు మనకి ఎక్కువనా తక్కువ అనేటువంటిది క్లియర్గా తెలుస్తుంది. అంటే 2023-24 ప్రకారం సేవా రంగ వృద్ధి రేటు 7% కంటే ఎక్కువ. అంటే వస్తు సేవల పన్ను రాబడులు ఈ రహదారి బిల్లుల జారీ కారణంగా రోజువారీ సగటు టోల్ వసూల్లో ఒక సంఖ్య వృద్ధి రేటుకి పరిమితమై 2023-24 సేవల వృద్ధి అంటే రవాణా సేవల వృద్ధి రేటు పెరగలేదని చెప్తున్నాడు. కానీ తప్పు. ఎప్పుడైతే ఈవే బిల్స్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తాయో ఆ వచ్చినప్పుడు జనరల్గా మనకు రవాణా అనేటువంటిది పెరుగుతుంది. రవాణా పెరిగినప్పుడు అప్పుడు వృద్ధి రేటు అనేటువంటి రవాణాలో పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఏ మరియు ఆర్ ఒప్పు ఏకు ఆర్ సరైన సమాధానం, కానీ ఏ మరియు ఆర్ ఒప్పు ఏకు సరైన కారణం అనేటువంటిది చెప్పాడు. కానీ ఏ ఒప్పు ఆర్ అనేటువంటిది తప్పు. భారతదేశంలో జాతీయ బహుముఖ పేదరిక సూచికి సంబంధించినటువంటి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అన్నాడు. ప్రస్తుతం దేశంలో నీతి ఆయోగ్ అనేటువంటిది మనకు పేదరిక అంచనాలను చెప్పడం జరుగుతుంది. అంచనా చెప్పడానికి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ తీసుకుంటుంది. ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారమే జనరల్గా మనకు అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ భారతదేశానికి సంబంధించి బహుముఖ పేదరిక సూచిని నీతి ఆయోగ్ అంచనా వేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ట్రూ. భారతదేశంలో దేశం దృష్ట్యా కొన్ని మార్పులు చేసి ఐక్యరాజ్య సమితి కార్యక్రమం ప్రచురించిన బహుముఖ పేదరిక సూచి లాగానే భారతదేశంలో బహుముఖ పేదరిక సూచిని అంచనా వేయడం జరుగుతుంది. ఇది కూడా నిజమే. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి తీసుకునేటువంటి ఇండెక్సెసే ఇండియా తీసుకుంటుంది, కానీ ఇండియా కొన్ని మార్పులు చేసి తీసుకుందని ఇక్కడే రైట్. నీతి ఆయోగ్ అంచనా వేసిన బహుముఖ పేదరిక సూచీలో ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణం ఈ 3 అంశాలకు సమాన భారతాలు ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ద రాంగ్. అలాగే తల లెక్కింపు హెడ్ కౌంట్ రేషియో మరియు సాంద్రత యొక్క గుణాంకాల మొత్తము బహుముఖ పేదరిక సూచి. ఎప్పుడైనా భారతదేశంలో హెడ్ కౌంట్ రేషియో బేస్ చేసుకుని మనము అంచనా వేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ABD ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇస్ దేర్ ABD? ACD ఈజ్ ABD. కాబట్టి ఇక్కడ యాక్చువల్ ఏంటంటే ABD అనేటువంటిది లేదు. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమిస్తారు అనేటువంటిది చూడాలి. ACD ఈజ్ ద రాంగ్. అప్పుడు మనకు ABD మ్యాచ్ అవ్వాలంటే దీన్ని తీసుకోవాలి. బట్ ACD అనేటువంటిది అంటే B అనేటువంటిది మనకు ఇవ్వలేదు. సో దీనికి గవర్నమెంట్ ఏంకి ఇస్తుంది అనేటువంటిది చూద్దాం. అండ్ 28th క్వశ్చన్. ఇరవై ప్రశ్న తీసుకుంటే మేజర్లీ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకానికి సంబంధించింది క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అని అన్నాడు. ఇందులో 2 ప్రధానమైనటువంటి భాగాలు, వేగవంతమైన నీటిపారుదల, అసలెట్ AIBP ఈజ్ దేర్, హరికేత్ కోపాన్ ఈజ్ దేర్. దట్ ఈస్ ట్రూ. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ప్రతి చుక్కకు ఎక్కువ పంట మరియు వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కాంపోనెంట్. ఓకే, ఇది కూడా రైట్. హరికేత్ కోపాన్
ఉప భాగాలుగాను కలిగి ఉంది. నో, AB ఈజ్ ద రైట్ ఆన్సర్. The next 121. ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ వారి 2011-36 కాలానికి సంబంధించింది భారతదేశ అంచనా అని అడిగింది. ఇది 2021లో 15 నుంచి 29 సంవత్సరాల వయసు జనాభా భారతదేశం మొత్తం జనాభాలో 1/4 వంతు కంటే ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇక్కడ తీసుకుందాం, భారతదేశంలో ఉండేటువంటి ఒక జనాభాను మనం పరిశీలించినప్పుడు 1 కంటే ఎక్కువ అని అంటే సో మనం జనరల్గా అది రైట్గా చెప్తాం. అంటే ఇప్పుడే ఉంది. దాని తర్వాత 2011-36 సంతానోత్పత్తి రేటు మరి ఆయు ప్రమాణం అనేటువంటిది పెరుగుతుంది. యాక్చువల్లీ భారతదేశం యొక్క ఆయు ప్రమాణం అనేటువంటిది పెరుగుతుంది ప్రతి సంవత్సరం అనేటువంటిది. సో ఆయు ప్రమాణం అనేటువంటిది పెరగడం జరుగుతుంది. దాని తర్వాత 2011-36 మధ్య మొత్తం జనాభాలో 15 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసు కలిగిన జనాభా అనుపాతం తగ్గుతుందని అంచనా వేయడం జరిగింది. 2011-36 మధ్య కాలంలో మొత్తం జనాభాలో జనాభా శాతం వృద్ధి రేటు సో పెరుగుతుంది, 11 జనాభా వృద్ధి శాతం పెరుగుతుంది ఊహించడం జరిగింది. యాక్చువల్లీ భారతదేశంలో జనాభా వృద్ధి రేటు పెరగట్లే, జనాభా వృద్ధి రేటు తగ్గుతూ దేశ జనాభా అనేటువంటిది పెరుగుతుంది. అంటే గత దశాబ్ద వృద్ధి రేటు కంపేర్ చేసినప్పుడు ప్రస్తుత దశాబ్ద వృద్ధి రేటు అనేటువంటిది తగ్గుతుంది. కాబట్టి భారతదేశంలో జనాభా పెరుగుతుంది, జనాభా వృద్ధి రేటు పెరుగుదల అనేటువంటిది తగ్గుతుంది. కాబట్టి మనం ఈ ఆన్సర్లలో తీసుకుంటే ఏంటంటే ABC ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద 22 క్వశ్చన్. ఈ క్రింది అంశాలను 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రతి అంశానికి చేసిన ప్రతిపాదిత వ్యయం ఎంత ఖర్చు పెట్టింది ఏ రంగానికని క్వశ్చన్ అడిగింది. దాంట్లో ఎక్కువ నుంచి తక్కువ అనేటువంటిది ఏం అడగలేదు. బట్ మనకేంటి మొత్తం బడ్జెట్ ఐడియా ఉండాలి, బడ్జెట్లో సెక్టోరియల్ అలొకేషన్స్ తెలియాలి. అంటే ఒక్కొక్క రంగానికి ఎంతెంత కేటాయించాలి అనేటువంటిది. అది ఒకటి అడగక మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగింది. సో దీంట్లో తీసుకుంటే మనకు డిఫెన్స్ ఈజ్ ద ఆల్వేస్ ద టాప్, ద 4.55 కూడా మనం ఇక్కడ చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఏముంది A4. దాని తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుందాం మనం. సో రూరల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది 2.66 crores ఇచ్చింది. కాబట్టి మనకేంటిది B3గా చెప్పచ్చు. కాబట్టి మనకు A4 B3 ఏమున్నాయి, దిస్ ఇస్ ద రైట్ వన్. అండ్ అగైన్ వ్యవసాయం అనేటువంటి దాన్ని 1.52 lakhs crores, దట్ ఈస్ ద ట్రూ, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి మనకి దీంట్లో ఏ రెండు తెలిసినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అగైన్ నెక్స్ట్ 2023-24లో భారతదేశంలో క్రింది దేశాల విదేశీ వర్తక విలువలు ఆధారంగా అవరోహణ క్రమంలో రాయండి అన్నాడు. అంటే భారతదేశం నుంచి మనం విదేశీ వర్తక విలువల ఆధారంగా సో మనం విదేశాలకు ట్రేడ్ చేస్తున్నాం, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు తీసుకునేటప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో మనం ఎక్స్పోర్ట్ చేయడం, ఇంపోర్ట్ చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం. కానీ మనకు ఏం కావాలి, మన వాల్యూ అనేటువంటిది కనబడాలి. కూడా మనం అమెరికాతో ఎంత ఎక్స్పోర్ట్ చేసినాం, అమెరికాతో ఎంత ఇంపోర్ట్ చేసినాం అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో మనకు సర్ప్లస్ ఎంత ఉంది అనేటువంటిది కావాలి. కాబట్టి ఇక్కడ వాటిని అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువ వాల్యూ అనేటువంటి కాన్సెప్ట్ అడిగాను. సో దీంట్లో మనకు మేజర్లీ తీసుకుంటే అమెరికా లాంటి దేశమే మనకు టాప్గా కనబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దిస్ ఈస్ ద. అండ్ అగైన్ ద నెక్స్ట్ వన్ 24. The 24 question. (1991-2001) జనాభా వృద్ధి రేటు దశాబ్ద వృద్ధితో పోల్చినప్పుడు 2001-11లో భారతదేశ జనాభా వృద్ధి రేట్ యొక్క దశాబ్ద వృద్ధి రేటు అని అడుగుతున్నాడు. యాక్చువల్లీ 2001 ద పాపులేషన్ గ్రోత్ రేట్ 21.54%. అండ్ అగైన్ 2011 పాపులేషన్ 17.7%. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటిది తగ్గింది, సుమారుగా 10% పెరిగింది. సో
స్వల్పంగా, దిస్ ఇస్ లో, ఓన్లీ తగ్గింది. రైట్. ద నెక్స్ట్ వన్ 25వ క్వశ్చన్. మనకు 25 క్వశ్చన్ తీసుకుంటే 2022-23 తాత్కాలిక ముందస్తు అంచనా, మొదటి ముందస్తు అంచనా అంటే ఫస్ట్ ఎస్టిమేషన్. ప్రస్తుత ధరల్లో భారతదేశ తలసరి ఆదాయం 1.70 లక్షల రూపాయల కంటే ఎక్కువ. యాక్చువల్లీ 1,53,000 రూపాయలు ఉంటే 1,70,000 కంటే ఎక్కువ అన్నాడు. ఓకే, దాన్ని రైట్గా తీసుకోవచ్చు. 2020-21 భారతదేశ తలసరి ఆదాయ వృద్ధి రేటు ప్రస్తుత ధరలలో సుమారుగా 6% ఉందన్నాడు. యాక్చువల్లీ 2020-21లో భారతదేశ జీడిపి గ్రోత్ రేటే మైనస్ ఉంది. కూడా -7.7% నుంచి -6.6గా పూర్తి స్థాయి అంచనా వేయడం జరిగింది. కాబట్టి భారతదేశ వృద్ధి రేటు మైనస్లో ఉంది. సో మైనస్లో ఉన్నప్పుడు తలసరి ఆదాయ వృద్ధి రేటు 6% అనేటువంటిది పెరిగేది. కాబట్టి ఆబ్వియస్లీ మనం ఏం తీసుకోవచ్చు, ప్రతిపాదన ఏగా తీసుకోవచ్చు. కాబట్టి మనకు ఏ ఒప్పు ఆర్ తప్పు. రైట్. దెన్ నెక్స్ట్ వన్ 26. జాతీయ జనాభా విధానం 2000వ సంవత్సరం ఈ క్రింది లక్ష్యాలను ఉద్దేశాలను పేర్కొనడం జరిగింది అన్నాడు. అంటే మనకు జనాభా పాలసీ యొక్క 2000 ఇయర్ పాలసీ తెలియాలి. సో 2000 ఇయర్ పాలసీ అంటే పిల్లలకు టీకా ఇవ్వడం ద్వారా వ్యాధులను అరికట్టడం ద్వారా పిల్లలలో సార్వత్రిక రోగ నిరోధక శక్తిని సాధించడం. యూనివర్సల్ హెల్త్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే భారతదేశంలో అందరికీ సార్వజనీన ఆరోగ్యం అనేటువంటిది అందించాలనేటువంటిది తీసుకున్న దట్ వన్ ఇస్ ద రైట్. అంటే 21 సంవత్సరాల వయసు వచ్చే వరకు వివాహాన్ని వాయిదా వేసేటట్టు ప్రోత్సహించడం. ఎవరికి రావాలి, ఉమెన్ కామెన్నా అనే కాన్సెప్ట్ తీసుకుంటూ ఉమెన్కే తీసుకున్నాం. యాక్చువల్లీ ఇది కరుణాకరన్ కమిటీ 1993లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే దానికి సంబంధం లేదు. 2047 వరకు భారత సుస్థిరతను సాధించడం, 2047 నాటికి మన ఇండియన్ పాపులేషన్ అనేటువంటి ఒక స్టేబుల్గా ఉంటుంది, ఇండియన్ గ్రోత్ రేట్. కాబట్టి మనం ఏ అండ్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనము తీసుకోవచ్చు. రైట్, ఏసీ. 27. ఇక్కడ మనం 27 తీసుకుందాం. 27వ క్వశ్చన్ తీసుకుంటే సాంవత్సరిక కాలక్రమ శ్రామిక శక్తి సర్వే నివేదిక 2021-22. సో ఇట్లా అంటే చాలా కష్టము మనకు. అంటే భారతదేశంలో లేబర్ ఫోర్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్, కేంద్ర కార్మిక శాఖ వాళ్ళు మనకు శ్రామిక శక్తి సర్వే అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఇయర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో 2008 ప్రకారం విస్తృత పారిశ్రామిక విభజన ఆధారంగా అంటే 2000 ప్రకారం వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? అంటే క్లియర్గా మనకి ఏమర్థం కావాలి, 2021-22 కేంద్ర లేబర్ అంటే మనకు కార్మిక శాఖ మంత్రి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అగ్రికల్చర్ యొక్క లేబర్ గురించి అడిగింది. ఇప్పుడు భారతదేశంలోని మొత్తం సాధారణ స్థాయి వ్యవసాయ కార్మికులలో భారతదేశంలోని సాధారణ స్థాయి పురుష వ్యవసాయ కార్మికులు 40% కంటే తక్కువగా ఉన్నారు. అంటే భారతదేశంలో ఉండేటువంటి మొత్తం లేబర్ ఫోర్స్ ఉన్నది, మొత్తం శ్రామికులు ఉన్నారు. మొత్తం శ్రామికులలో ఏమడిగిండు, మొత్తం భారతదేశంలో మొత్తం వ్యవసాయ కార్మికులలో భారతదేశంలోని సాధారణ స్థాయి పురుషులు, భారతదేశంలో మొత్తం అగ్రికల్చర్ సెక్టార్లో లేబర్ ఫోర్స్ ఉంది, మెన్ అండ్ ఉమెన్ ఉంటారు. దాంట్లో మెన్ 40% కంటే తక్కువగా ఉన్నారు అన్నారు. ఈరోజు భారతదేశ వ్యవసాయ రంగం బతుకుతుందంటే దానికి కారణం ఉమెన్ లేబర్ ఫోర్స్. ఓకే, కాబట్టి మహిళా శ్రామిక శక్తి అనేటువంటిది వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉంది, సో మెన్ అనేటువంటి వ్యవసాయ రంగంలో ఉమెనే మోర్ దెన్ 60% ఉన్నారు. కాబట్టి దట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ వన్. భారతదేశంలోని మొత్తం సాధారణ స్థాయి వ్యవసాయ కార్మికులలో భారతదేశంలోని సాధారణ స్థాయి వ్యవసాయ మహిళా కార్మికులు 66%గా ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మనకు క్లియర్గా చెప్పిన ఏ ఇస్ ద రైటే, భారతదేశంలోని మొత్తం సాధారణ స్థాయి వ్యవసాయ కార్మికులు అన్నారు. అంటే అగ్రికల్చర్ లేబర్లోనే ఉమెన్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది. ఏ బి ఇస్ ద రైట్ వన్.
The 28th question. భారతదేశ జాతీయ ఆదాయ అంచనాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి అధికారిక జాతీయ అంచనా కేంద్ర గణాంక సంస్థ రూపొందించింది. CSO 1951లో ఏర్పడిన తర్వాత వాళ్ళే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. దట్ ఈస్ ట్రూ. 2016లో భారత ప్రభుత్వం కేంద్ర గణాంక కార్యాలయాన్ని నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయంతో కలిపింది. ఓకే, యాక్చువల్ 2016 కేంద్ర గణాంక కార్యాలయాన్ని నేషనల్ శాంపిల్ సర్వేతో అంటే CSO NSSOతో కలిపింది అని చెప్తుంది. నేషనల్ శాంపిల్ సర్వే కలిపింది. గణాంక మరియు పథకాలు అమలు మంత్రిత్వ శాఖ జాతీయ ఆదాయ గణాంక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గణాంక మరియు పథకాలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో MOSP ఆధీనంలో జాతీయ గణాంక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ గణాంక కార్యాలయం అంటే CSOనే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటిది జాతీయ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ NSO ఓకే ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటిది చెప్తుంది. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ CSO NSSO అనేటువంటిది 2019వ సంవత్సరంలో కలిసిన తర్వాత NSO ఏర్పడ్డది. కానీ మన ఇండియాలో ఇక్కడ ఏంటిది గణాంకం MOSP అనేటువంటి మినిస్ట్రీ 1999లో ఏర్పాటు చేశారు. 1999లో ఏర్పాటు చేసిన తర్వాత 2005 సంవత్సరంలో మనకు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేటువంటిది ఏర్పాటు కావడం జరిగింది. సో కాబట్టి దీని కిందనే ఇవన్నీ పనిచేస్తుంది. NSO అంటే MOSP కిందనే ఇవి పనిచేయడం జరుగుతుంటుంది. బట్ ఇక్కడ మనం A అండ్ అగైన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. The 29th question. భారత వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించింది ఈ క్రింది వాక్యాలలో ఏది సరైనది? 2021-22 ప్రపంచంలో భారతదేశంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారు ఇండియా. ట్రూ, దట్ ఈజ్ నిజం. భారతదేశంలో 16వ పశు గణాంకాలు 2020లో నిర్వహించారు. 16వ పశు గణాంకం కాదు, లైఫ్ స్టాక్ సెన్సస్ అనేటువంటిది ఓవరాల్గా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి స్టార్ట్ అయితే 2020వ సంవత్సరంలో భారతదేశంలో 20వ పశుగణన లెక్కలు జరిగినాయి. కానీ ఇక్కడ ఏమన్నాడు 16 అన్నది. కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుందాం? ఏ ఓన్లీ రైట్ ఆన్సర్ 30. భారతదేశ జనాభాకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. పాపులేషన్, ముతక మరణాల రేటు అనేది దేశంలో 100 మంది జనాభాకు మరణాల సంఖ్యను అన్నాడు. కానీ కాదు, ప్రతి 1000 మంది చూస్తారు. దాని తర్వాత జనాభా లెక్కల చట్టం 1941-51 ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను నిర్వహిస్తారు. దిట్ ఈజ్ రాంగ్. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 1948లో ఫస్ట్ పాపులేషన్ యాక్ట్ అనేటువంటిది రావడం జరిగింది. భారతదేశంలో రాబోయే దశాబ్ద జనాభా లెక్కలు 16వ జనాభా లెక్కలను తెలుపుతాయి అనేటువంటిది అడిగింది. ఓకే, రైట్. కానీ ఇక్కడ మన ఇది నిజంగా అంటే నెక్స్ట్ జనాభా లెక్కలు ఏంటి? ఇప్పటివరకు జరిగింది 15వ జనాభా లెక్కలు. కానీ వాస్తవానికి ఇక్కడ మనం పరిగణించాల్సినటువంటి అంశం ఏంటనంటే ఇది మాత్రమే C. ఓకే, C మాత్రమే మనం తీసుకోవాలి. అట్లా దెన్ నెక్స్ట్ వన్. క్వశ్చన్. భారతదేశంలో కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అన్నాడు? ఏది రైట్? ఏది రాంగ్ అని అడిగితే ఇంకా డేంజర్. ఏది రైట్? మనకు రైట్ అంటే మనకు తెలిసినవి అలా చూసుకొని అయినా పెట్టచ్చు. భారతదేశంలో కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమలు, బుట్టల అల్లిక మరియు కుండల తయారీ, స్మాల్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీ, కుటీర పరిశ్రమతో పోల్చినప్పుడు చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువ మూలధన సాంద్రతను కలిగి ఉంటాయి. నిజమే.
చిన్నతర పరిశ్రమలకు అంటే మెషినరీని ఉపయోగించుకొని మనం వస్తుత్పత్తి అనేటువంటి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏంటిది ABN 2 32. జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అని అడిగింది. జాతీయ ఆదాయానికి సంబంధించి కింది వాక్యాలలో ఏది ఒప్పు? రాంగ్ కాదు. ఒక నిర్దిష్ట కాలంలో ఒక సంవత్సర కాలం అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన మధ్య రకం వస్తు సేవల విలువను మాత్రమే మార్కెట్ ధరల్లో స్థూల దేశోత్పత్తి అంటారు. కానీ ఇక్కడ ఏమన్నాడు? జాతీయానికి సంబంధించిందని అన్నాడు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ ఏంటిది? జాతీయ ఆదాయానికి సంబంధించిందని క్వశ్చన్ ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక లోపల ఉత్పత్తి చేయబడిన మధ్య రకం వస్తు సేవల విలువను మాత్రమే అంటే ఇది రాంగ్. జీడిపికి డెఫినేషన్ ఇచ్చిండు కానీ అక్కడ మధ్య రకం వస్తు విలువలు మాత్రమే తీసుకుంటారు. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ గుడ్ అని మైనస్ చేస్తాం మనం. స్థూల జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినప్పుడు నికర విదేశీ ఆదాయాన్ని అది ధనాత్మకంగా ఉంటే స్థూల జాతీయోత్పత్తి నుండి తీసేస్తారు. అది తప్పు. స్థూల దేశోత్పత్తికి మన నికర విదేశీ కారక ఆదాయం NFI కలిపితేనే జాతీయ ఆదాయం వస్తుంది. NFI ధనాత్మకంగా ఉంటేనే స్థూల జాతీయ ఆదాయం పెరుగుతుంది. కాబట్టి రెండూ తప్పే. ఇప్పుడు 33లో భారత రాజ్య అటవీ నివేదిక ఇండియన్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 అని అడిగింది. దేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం 5వ వంతు కంటే తక్కువగా ఉంది. యాక్చువల్లీ 2021 ప్రకారం మనకి ఎంత 21.54%. అంటే 100%లో 21 అంటే మనకు 1/5 ఉంది. కానీ ఇక్కడ తక్కువ అన్నారు. దట్ ఈస్ రాంగ్. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం 5వ వంతు కంటే ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే 2021 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క అటవీ విస్తీర్ణం 24%. అంటే 1/5 కంటే ఒకటి మనం ఓన్లీ బి మాత్రమే రైట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ 34 క్వశ్చన్. ఆర్థిక సర్వే 2023-24 పేర్కొన్న ప్రకారం భారతదేశంలో క్రియాశీల కంపెనీలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అని అన్నాడు. ఆ 2024 మార్చి నాటికి 16.91 lakhs ఆఫ్ క్రియాశీల కంపెనీస్. ఈ ఫస్ట్ టైం గవర్నమెంట్ ఏం చేసిందంటే మొన్నటి సర్వేలో భారతదేశంలో ఎన్ని రిజిస్టర్డ్ కంపెనీస్ ఉన్నాయి అని ఒక దాని మీద దాన్ని బేస్ చేసుకొని సర్వే రిలీజ్ చేసింది. సర్వేలో అది పెట్టడం జరిగింది. కాబట్టి నిజంగా 16.91 lakh క్రియాశీల కంపెనీస్ ఉన్నాయంటే ఉన్నాయి. ఆ సర్వేలో కూడా మనకు క్లియర్గా చెప్పింది. సేవా రంగానికి సంబంధించి అత్యధిక సంఖ్యలో క్రియాశీల కంపెనీలు భారతదేశంలో సర్వీస్ సెక్టార్ లిస్టెడ్ కంపెనీస్ ఎక్కువగా ఉంటుంది. అది కూడా నిజమే. అంటే సేవా రంగంలోని క్రియాశీల కంపెనీలలో వ్యాపార సేవలకు సంబంధించిన అత్యధిక సంఖ్యలో ఉండడం జరిగినాయి. సో దట్ ఈస్ ట్రూ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు 1.85 నూతన కంపెనీలు రిజిస్టర్ అయినాయి. అది కూడా చెప్పింది. ఓకే, ఇది ABCD. Right. The next one 35. ఒక 35 క్వశ్చన్ చూద్దాం. 35 క్వశ్చన్. 2024-25 మధ్యంతర బడ్జెట్ అన్నాడు. మధ్యంతర బడ్జెట్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ద్రవ్య లోటు స్థూల దేశోత్పత్తిలో సుమారు ఎంత శాతంగా ఉంది? సో కేంద్ర బడ్జెట్ ఎంత శాతం ఉంది అని అంటే మనం డైరెక్ట్గా ఎంత అని చెప్పచ్చు? 5%. నెక్స్ట్ వన్ 36. ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అని అడిగింది. ఏది ఒప్పు? 2030 నాటికి భారతదేశ కామర్స్ $350 బిలియన్ ఉంటుంది అనేటువంటిది క్వశ్చన్ అడిగించండి. $350 బిలియన్ సో ఉండొచ్చా అనేటువంటిది అడిగింది.
అంటే మనకు 2030 సంవత్సరం నాటికి ఈ కామర్స్ బిజినెస్ $350 బిలియన్ దాటుతుంది. భారతదేశంలో చిల్లర మార్కెట్ బాగా సంఘటితమైంది. అంటే ఈరోజు మన ఇండియాలో ఉండేటువంటి ఒక ఆల్ చిల్లర అంటే మల్టీ బ్రాండ్ బిజినెస్, కిరాణా షాపులలో దొరికే FMCGs ఇవన్నీ బాగా ఇప్పుడు అంటే ఒకప్పుడు మనకి చిన్న చిన్న కిరాణా షాపులు ఉండే, కానీ ఇప్పుడు ఏంటిదో ఒక ఆర్గనైజ్ సెక్టార్గా మారిపోయినాయి. రాబోయే 3 నుండి 5 సంవత్సరాలలో మొత్తం చిల్లర మార్కెట్లో ఆధునిక చిల్లర మార్కెట్ వాటా 60 నుంచి 65% పెరుగుతుంది. ఓకే, సో ఇది మొత్తం 2 రైట్ ఆన్సర్. అండ్ అగైన్ నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఆర్థిక సంఘాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలు అంటే ఫైనాన్స్ కమిషన్ గురించి ఏది ఒప్పు అని అడిగింది. ఫైనాన్స్ కమిషన్ గురించి ఏది ఒప్పు అనేటువంటిది అడిగినప్పుడు కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య నికర పన్ను రాబడి పంపిణీకి సంబంధించినటువంటి సిఫార్సులను అడిగింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ఒక పన్ను కేంద్రానికి వచ్చినటువంటి ఒక మొత్తం పన్ను రాష్ట్రాలకు పంపిణీ చేసేటువంటి ఒక బాధ్యత ఫైనాన్స్ కమిషన్. దాంట్లో ఏమడిగిందనంటే కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య నికర పన్ను రాబడిని పంపిణీ చేయడానికి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. రైట్. 15వ ఆర్థిక సంఘం 2020-21 నుంచి 25-25-26 వరకు పనిచేయడం జరుగుతుంది. ఓకే రైట్. మనకు 25-26 వరకు లాస్ట్ వన్. దాని తర్వాత 16వ ఆర్థిక సంఘం 2016, ఇది కూడా నిజమే. 16వ ఆర్థిక సంఘం తన నివేదికను 2024 అక్టోబర్ 31 నాటికి అందించును అనేటువంటిది అడిగిండు. యాక్చువల్లీ ABC ఇస్ ద రైట్ ఆన్సర్గా ఉంది. ఇక్కడ మనకి ABC మాత్రమే రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 38. కింది వాటిలో ఏది భారతదేశ బహిర్గత రుణంలో ఒక భాగం కాదు అని అన్నాడు. బహిర్గత రుణంలో భాగం కాదు అంటే ప్రభుత్వం మార్కెట్ నుంచి రుణాలు తీసుకోవడమే దాన్ని బహిర్గత రుణంగా తీసుకుంటాం. కాబట్టి బహిర్గత వాణిజ్య రుణాలు, బహుళపక్షీయ రుణాలు అండ్ అగైన్ ద్వైపాక్షిక రుణం అండ్ ప్రైవేట్ కార్పొరేట్ రుణం అనేటువంటి కాన్సెప్ట్ తీసుకుంటే యాక్చువల్ ఏంటి అని అంటే వాణిజ్య రుణాలు అనేటువంటిది కాన్సెప్ట్ తీసుకోవడం, బహుళపక్షీయ మనం దీన్ని తీసుకోవచ్చు. దాని తర్వాత 39. భారతదేశంలో జాతీయ ఆదాయానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అని అడిగాను. మళ్ళీ ఏది ఒప్పు? ఏది ఒప్పు అని అంటే 2022-23లో ప్రాథమిక ధరలలో ద్రవ్య రూప స్థూల విలువ GVA వృద్ధి రేటు 2011-12 ప్రాథమిక ధరలలో ద్రవ్య రూప స్థూల విలువ మదింపు వృద్ధి రేటుతో పోల్చినప్పుడు 2022-23లో ఎక్కువగా ఉంది అని అడుగుతున్నాడు. GVA వృద్ధి రేటు 2022-23 GVA వృద్ధి రేటును 2021-22 ప్రాథమిక పోలిస్తే 2022-23 ఎక్కువగా ఉందని అడిగాను. యాక్చువల్ 2022-23 ఒక గ్రోత్ రేట్ మనం కన్సిడర్ ఇక్కడ చూడాలి. 2022-23 గ్రోత్ రేట్ యొక్క తీసుకుంటే మనకు మేజర్లీ ఎక్కువనే ఉంది. అంటే 2022-23 ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం స్థిర ధరల వద్ద తలసరి ఆదాయం కంటే ఎక్కువనే ఉంటుంది. ఎస్, ఎక్కువనే ఉంటుంది. 2022-23లో ప్రస్తుత ధరలో తలసరి నికర రాష్ట్ర దేశోత్పత్తి హర్యానా కంటే తెలంగాణ అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఓకే, సో మనకి మూడింటిని మనం బేస్ చేసుకుంటే ఇక్కడ AC అనేటువంటి దాన్ని మనం తీసుకోవచ్చు. ఇది తప్పు కాబట్టి మనం AC అంటే 40. భారతదేశంలో సంపద పన్ను వేయటాన్ని ఏ మదింపు సంవత్సరం రద్దు చేశారు? 2016-17 బడ్జెట్లో రద్దు చేశారు. రైట్.